మరి నేను ఏ రోజన్నా ఎవరినైనా ఒక చెంపదెబ్బ కొట్టినా, ఎవరినైనా బెదిరించిన్నా, ఎవరైనా ఇల్లులు కడితే కూలగొట్టే ప్రయత్నం చేసినా, ₹1 వసూలు చేసినా, అందరు పేదోళ్ళకి అండగా నిలబడ్డాం. మాతో చేతనైనంత సహాయం చేసినాం. నేను ఏ రోజు తప్పుడు పనులు చేయలే. ఇవాళ మీ కొడుకును పట్టుకొని రౌడీ అంటుండు. రౌడీనా? నేనేమో గూండానా? ఏమో తప్పు చేసిందా? మరి ఏం జవాబిస్తారు అటువంటి వాళ్ళకి? 11 తారీఖు అత్యధిక ఓట్లేసి మీ తమ్ముడిని గెలిపించుకుంటే వాళ్ళకి జవాబు ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఈ ప్రాంతం అభివృద్ధి కావాలంటే రేవంత్ అన్నను బలపరచాలి. మన భవిష్యత్తు బాగుండాలంటే కాంగ్రెస్ పార్టీని బలపరచాలి. ఈ ప్రాంతంలో అనేక సమస్యలు ఉన్నాయి. హై టెన్షన్ లైన్స్ అవి వాటి వల్ల పదుల సంఖ్యలో జనాలు చచ్చిపోయినారు ఈ ప్రాంతంలో. మరి పెద్దలు వివేకన్న గారు సీఎం గారు దృష్టికి తీసుకువెళ్ళి అది ప్రాసెస్ జరుగుతూ ఉంది. ఈ ప్రాంతంలో అనేక అభివృద్ధి వాళ్ళు కావాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాల్సిన అవసరం మనందరికి ఉంది. యువ సోదరులందరూ ఇంతమంది వేల సంఖ్యలో వచ్చినారు. ఈ రోజు ఎంత జోష్ ఉన్నదో 11 తారీఖు కూడా పొద్దున్న 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నిరంతరం కృషి చేస్తూ మనకు సంబంధించిన వాళ్ళందరినీ కూడా ఓట్లు కాంగ్రెస్ చేయి గుర్తుపై ఓటేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించవలసింది కోరుతున్నాం. 2 సార్లు మీ ముందున్న అవకాశం వచ్చినా రాకపోయినా మీ సమస్యలపైన పోరాడుతూ ఉన్నా ఈరోజు పెద్దల ఆశీర్వాదంతో ఈ అవకాశం వచ్చింది. ఒక్కసారి నన్ను ఆశీర్వదించండి. మీ మధ్యలో ఉంటూ మీ సమస్యలు పరిష్కరిస్తూ ఒక మంచి పేరు సంపాదించుకొని పెద్దల గౌరవం నిలబెడతానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఆమెకి మాట్లాడటం రాదని అంటున్నారు. అవును, వాళ్ళు చెప్పింది నిజమే. కానీ నాకు వాళ్ళలా బెదిరించి మాట్లాడటం రాదు. దొంగ ఏడుపులు ఏడుస్తుందా అంటున్నారు. అందరినీ ఒక మాట అడుగుతున్నా, మీ ఇంట్లో ఎవరన్నా చనిపోతే మీరు బాధపడరా? చనిపోయిన వ్యక్తి గురించి వేలాది మంది తరలి వచ్చి అమ్మా నీకు మేమున్నామంటే గుండె బాధపడదా? చెప్పండి అన్న, అక్క, బాధపడరా? గట్టిగా చెప్పాలి, బాధపడవా? చెప్పండి, బాధ ఉండదా? మీ గోపన్న కోసం అంతమంది తరలి వస్తే మిమ్మల్ని అందరినీ చూసి మీ అభిమానాన్ని చూసి ఏడుపు రాదా? నాకు మీ గోపన్న గురించి మీకు బాధ లేదా? మరి నాకెంత ఉంటుంది ఇంట్లో మనిషికి? నా ఇంటి పిల్లలు, ఆడపిల్లలు ఇద్దరు గడప గడపకు వెళ్తున్నారు వాళ్ళ నాన్న కోసం. ఏమీ మాట్లాడకుండా తిరుగుతున్నారు. వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. నా మీద కూడా ఎన్నో కేసులు పెట్టారు. మీ అందరి గుండెలో గోపన్న అభిమానం ఎంత ఉందో వచ్చిన అందరినీ చూస్తే తెలుస్తుంది. అంత బాధ ఉండి కూడా మనం ఇవాళ వచ్చామంటే గోపన్న గురించే కదా. ఎవరైనా అంతా కలిసి చేసుకుంటున్నాము. అర్ధరాత్రైనా అపరాత్రైనా ఎవరైనా సరే మీ గోపన్న నెంబర్కి కాల్ చేస్తే మీ ఇంటికి వచ్చి నేను నిలబడతాను, మీకు అండగా ఉంటాను, మీకు ధైర్యాన్ని ఇస్తాను. మీ ఇంటి ఆడబిడ్డలా నన్ను ఆశీర్వదించండి, మీకు తోడుగా ఉంటాను. ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు. మన అందరికీ ఏ చిన్న కుటుంబం అయినా సరే ఏ బాధ వచ్చినా ఏ అర్ధరాత్రి ఫోన్ చేసినా మీ ఇంటి ఆడబిడ్డగా నేను వచ్చి మీ ఇంట్లో నిలబడతాను. నేను మీకు ధైర్యాన్ని ఇస్తాను. గోపన్న ఆశయాన్ని నిలబెడతాను. గోపన్న అనుకున్న అభివృద్ధి అంతా చేస్తాను. ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు. నేను మీకు ఎప్పటికీ అండగా ఉంటాను. మన అందరికీ విష్ణు అన్న ఉన్నాడు, కేసీఆర్ అన్న ఉన్నారు, కేటీఆర్ అన్న ఉన్నారు, పెద్ద అయిన కేసీఆర్ గారు కూడా ఉన్నారు.